దేశమంతా ఉత్కంఠంగా మారిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు. అసలు వక్ఫ్ చట్టంలో ఏముంది? బీజేపీ ఎందుకు దీనిని సవరించాలి అనుకుంటుంది? మోదీ సర్కార్ వక్ఫ్ చట్టంలో కొత్తగా ఎలాంటి మార్పులు చేయబోతుంది? నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. వక్ఫ్ అన్నది పూర్తిగా ఇస్లామిక్ మతానికి చెందిన ఆస్తుల మేనేజ్మెంట్ కి సంబంధించిన అంశం. ఒకసారి ఒక భూమి లేదా ఆస్తి వక్ఫ్ కిందికి వెళితే అది పూర్తిగా చారిటబుల్ లేదా మతపరమైన అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు. దాన్ని అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, లేదా ఇతరుల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేయటానికి కూడా కుదరదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ఇప్పటికే పలుమార్లు సవరణలు చేశారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాలు చేయలేరు. పైగా ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. దేశంలో వక్ఫ్ కిందకి వేలాది ఆస్తులు, లక్షల ఎకరాలు ఉన్నాయి. వేలాది ప్రైవేట్ ల్యాండ్ల నుంచి అనేక ప్రైమ్ ఏరియాలో రియల్ ఎస్టేట్ భూములు కూడా వక్ఫ్ కిందకి ఉన్నాయనే వాదన కూడా ఉంది. వీటికి ఏ విధమైన డాక్యుమెంట్స్ లేదంటే సదరు ఓనర్ల నుంచి అనుమతులు లేకుండానే వక్ఫ్ జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగా అనేక ల్యాండ్ కబ్జాలతో పాటు దేశవ్యాప్తంగా కోర్టుల్లో సివిల్ కేసులు నడుస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా వక్ఫ్ బోర్డు ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించేసింది. ఇక బీహార్లో కూడా సున్నీ వక్ఫ్ బోర్డు ఒక గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి వారుంటున్న భూమి వక్ఫ్ భూమి అంటూ వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో నివసించే వారిలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్య పాట్నా హైకోర్టు ముందుంది. అయితే సున్నీ వక్ఫ్ బోర్డు వారి వాదనలకి మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించటంలో విఫలమైపోయింది. ఇలాంటి కేసులు దేశంలో అనేకం ఉన్నాయి. ఇవి జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇప్పుడు బీజేపీ తీసుకురావాలని చూస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఈ విశేష అధికారాలను కట్టడి చేయాలని నిర్ణయించుకుంది. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. అంతేకాదు సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డులో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది. బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డులు ముందులాగా ఏ ఆస్తిని కూడా స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు. అయితే ఈ విధమైన నిబంధనల పట్ల కాంగ్రెస్ తో పాటు కొన్ని అపోజిషన్ పార్టీలు లైక్ మన వైసీపీ పార్టీ కూడా దీన్ని అపోజ్ చేస్తుంది. సో వీటితో పాటు కొన్ని ఇస్లాం గ్రూపులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కానీ కొందరు విశ్లేషకులు మాత్రం ఈ చట్టం ద్వారా వక్ఫ్ భూముల సద్వినియోగంలో పారదర్శకత ఏర్పడుతుందని, మిస్యూజ్ ఆగిపోతుందని అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? వక్ఫ్ సవరణ జరగాలి అంటారా, లేదా యథావిధిగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండటమే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.